హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? పేసాగమా. అండ్ టుడే మన టాపిక్ వచ్చేసి దేని గురించి అంటే పెద్ది మూవీ గురించి మాట్లాడుకుందాం. అండ్ పెద్ది మూవీ ఒక సాంగ్ అయితే లీక్ అయింది. ఆ ఒక సాంగ్ గురించి అండ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అండ్ టీజర్ ఎప్పుడు, సాంగ్ ఎప్పుడు అనేది ఈ ఒక్క వీడియోలో మనం క్లియర్గా తెలుసుకునే ముందు నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొడతాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. యాజ్ ఎ బ్రదర్గా, యాజ్ ఎ ఫ్రెండ్గా ఒకే ఒక లైక్ అండ్ ఒకే ఒక సబ్స్క్రైబ్ బటన్. అండ్ రీసెంట్గా పెద్ది మూవీ నుండి ఒక సాంగ్ అయితే లీక్ అయిందనమాట. సాంగ్ అంటే సాంగ్ కాదు, జస్ట్ ఒక సాంగ్ మేకింగ్ వీడియో అయితే లీక్ అయింది పెద్ది మూవీ నుండి. ఆఫ్టర్ చూసిన తర్వాత, ఒక మేకింగ్ వీడియో చూసిన తర్వాత నిజంగా నాకైతే భయం వేసింది. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రభాస్ అన్న అయినా ఎవరైనా సరే, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఎవరైనా సరే, ఏదైనా స్టంట్ చేయాలంటే డూప్ని పెడతారు. కన్ఫర్మ్గా డూప్ అయితే పెడతారు. ఏ ఒక్క మూవీలో డూప్ పెడతారు. ఎందుకంటే రీసెంట్గా ప్రభాస్ అని చెప్పాడు అనమాట, నా ఒక డూపు నేనైతే ప్రతి సీన్ చేయలేదు, నేను డూప్ అయితే పెట్టుకున్నానని. బట్ పెద్ది మూవీలో చరణ్ అన్న ఏ ఒక డూప్ లేకుండా, ఏ ఒక తాడు కట్టుకోకుండా ఒక కొండ పైన ఎక్కి ఎటువంటి సపోర్ట్ లేకుండా చేయడం అనేది మామూలు విషయం కాదు. నిజంగా నాకైతే చాలా భయం వేసింది. అండ్ పెద్ది మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే, నాకు తెలిసినంతవరకైతే పోస్ట్ పోన్ అయ్యే చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మూవీ నుండి ఒక చిన్న అఫీషియల్ అయితే అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ ఏంటంటే మూవీ యొక్క 60% అయితే కంప్లీట్ చేసుకున్నది అనమాట. మొత్తం ఒక 80% అయితే కూడా కాదు. ఎందుకంటే మార్చ్ 26కి రిలీజ్ చేయాలంటే దాదాపు ఒక 80-90% కంప్లీట్ అవ్వాలి. కాకపోతే షూటింగ్ ఇంకా చాలా ఉంది. వాళ్ళైతే అఫీషియల్గా అప్డేట్ అయితే చేశారు. ఇది చూసిన తర్వాత నాకు తెలిసినంతవరకైతే మూవీ జూన్ ఆర్ జూలై ఆర్ మేలో అయినా రిలీజ్ అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే షూటింగ్ ఇంకా చాలా డిలే అవుతుంది. అండ్ బుజ్జిబాబు ఏం అనుకున్నాడో ఏంటో తెలియదు, కానీ చరణ్ అన్న కెరీర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఇవ్వాలి అండ్ ఉన్న అవార్డ్స్ అన్ని చరణ్ సార్కే ఇవ్వాలి అనుకున్నంత క్యారెక్టరైజేషన్ ఉందంట పెద్ది మూవీలో. నేను అది విన్న తర్వాత నిజంగా ఇన్స్టాగ్రామ్లో అయినా, ఎక్కడైనా సరే, యూట్యూబ్లో అయినా, ట్విట్టర్లో అయినా ఏం వైరల్ అవుతున్నాయి అంటే లుక్స్ వైరల్ అవుతున్నాయి. ఆ ఒక హెయిర్ స్టైల్ అయినా, ఆ బాడీ కట్అవుట్ అయినా, ఒక అసలు వేరే, మొత్తం వేరే, ఒక లయన్ సాక్షాత్ నడిచొస్తే ఎలా ఉంటుంది అన్నట్టు ఉంది. అండ్ మొన్న వచ్చిన టీజర్ చూశారు కదా, అండ్ ఒక 2-3 పోస్టర్ రిలీజ్ చేశారు. ఇట్స్ బ్లాస్ట్, మొత్తం బ్లాస్ట్. అండ్ ఏఆర్ రెహమాన్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చింపేసింది మొత్తానికి మాత్రం. ఎందుకంటే టీజర్లో మనం చూసిన టీజర్, హ్యాపీ బర్త్డే గ్లిప్స్లో వచ్చిన చరణ్ అన్న బర్త్డే రోజు వచ్చిన టీజర్, అసలు అందులో వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అయినా మొత్తం పిచ్చ పాడైంది మొత్తం. ఈగర్లీ వెయిటింగ్ అండి. నేనైతే యాజ్ ఏ రామ్ చరణ్ ఫ్యాన్గా నేనైతే ఈగర్లీ వెయిటింగ్. ఈసారి మాత్రం కన్ఫామ్గా చరణ్ అన్నకు మాత్రం ఒకవేళ పాజిటివ్ టాక్ అని వస్తే నిజంగా 1000 కోట్లు రావడం అనేది మామూలు విషయం కాదు. తక్కువ సింపుల్గానే వస్తాయి. ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీ ఫ్లాప్ అయింది. దానికన్నా ముందు RRR మూవీ వచ్చింది. RRR మూవీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్, ఇండస్ట్రీ హిట్. చరణ్ అన్న కెరీర్లోనే ఒక థర్డ్ ఇండస్ట్రీ హిట్ రావడం అనేది మామూలు విషయం కాదు. ఇది ఇప్పుడు ఈ యొక్క పెద్ది మూవీ ఒక పాజిటివ్ టాక్ వస్తే దాదాపుగా 1000 కోట్లు దాటితే, 1000 కోట్లు దాటకపోయినా ఒక 700-800 crores వచ్చినా పర్లేదు, ఇండస్ట్రీ అవ్వడం మాత్రం పక్కా. ఎందుకంటే అటు ఇటు చూసుకోకుండా క్యారెక్టరైజేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే చరణ్ అన్న అతని కెరియర్లో చేయలేని క్యారెక్టరైజేషన్ ఉందంట ఇందులో. నేనైతే చాలా హ్యాపీ. ఆయన చూసిన ప్రతి ఒక్క ఫ్యాన్స్ అండ్ హేటర్స్ ఉన్న ప్రతి ఒక్క హేటర్స్కి నేను చెప్తుంది ఒకటే, మీరందరూ దుప్పటా కొప్పుకోవాల్సిందే, అంతకు మించి ఏం లేదు. అన్న దిగినంటే బ్లాస్ట్ అవుతుంది. బుజ్జిబాబు మాత్రం ఒక బిర్యానీ వండుతాడు. ఆ బిర్యానీ ఎలా ఉంటుందో ఏంటిదో ఖచ్చితంగా చూపెట్టడానికి అయితే పక్కా మొత్తం ట్రై చేస్తాను అనమాట. ఒక్కొక్కరు ఎవరైనా ఉన్నారంటే హానెస్ట్గా చెప్తున్నా, పక్కన అయిపోండి. 26 ఒకవేళ పోస్ట్ పోన్ అయితే మాత్రం ఆ రోజు ఒక 10-20 రోజుల్లో దరిదాపుల్లో రాకండి. ఎందుకంటే అటు ఉన్నది బుచ్చిబాబు, ఇటు ఉన్నది చరణ్ అన్న. ఆయన ద బెస్ట్ క్యారెక్టరైజేషన్, వన్ ఆఫ్ ద మోస్ట్ వైలెంట్ ఫిలిం ఏదైనా ఉందంటే అది పెద్ది మూవీ. 2026లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ వైలెంట్ ఫిలిం ఏమైనా ఉందంటే అది పెద్ది మూవీ. నిజం చెప్తున్నా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మూవీ మాత్రం 2026లోనే రిలీజ్ అయ్యే 100 అవకాశం ఉంది పర్సెంటేజ్. ఇది మాత్రం పక్క. అండ్ మీకు ఇంకా అప్డేట్ కావాలంటే పెద్ది మూవీ గురించి, ఇంకా ఏ మూవీస్ అప్డేట్ ఇంకా కావాలంటే ప్లీజ్ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొడతాను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ మీకు వీడియో నచ్చితే కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి మాత్రం పక్కా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ.